హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. 3D వీడియో అనమాట. నెక్స్ట్ లెవెల్ అని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియో అనేది చూస్తున్నారు కదా! నాకైతే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అంటే చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామెంట్ చూడండి. నాకు ఒక బ్రదర్ అనే కామెంట్ చేశారు. ఏందనేసి అంటే ఇలాంటి వీడియోసే అప్‌లోడ్ చేయమనేసి. అందుకనేసి ఇలాంటి వీడియోస్‌ని మాక్సిమం చేయనీకి ట్రై చేస్తాననమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్‌కేస్ మీ దగ్గర కైన్‌మాస్టర్ అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అలాగే మన వాట్సాప్ ఛానెల్‌లో పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకేందంటే మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. మీరు ఇమేజ్ షీట్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి వైట్ కలర్ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చి అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. నేను ఇట్లా జరుపుకుంటున్నా. మీ దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాకొచ్చేయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఉంటుందనమాట. ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే దీనికి మ్యూజిక్ అనేది ఉంటుంది. ఇక్కడ కామెంట్ అనేది చూడండి. నాకు ఒక బ్రదర్ కామెంట్ చేశారు. ఏమనేసంటే అసలు బీట్ మార్క్ అంటే ఏంది? దాన్ని మనం ఎట్లా యాడ్ చేయాలనేసి. బీట్ మార్క్ అంటే ఏం లేదు. మీకు సింపుల్‌గా చెప్తాను ఫ్రెండ్స్ చూడండి. బ్యాకొచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫస్ట్ బీట్ అనేది ఇక్కడ చేంజ్ అనేది అవుతుంది. అంటే డిఫరెంట్ స్టైల్‌లో ఇమేజ్ అనేది స్క్రోల్ అవుతూ వెళ్ళడం అన్నమాట. అదే మనం లిరికల్ వీడియోని ఇట్లా చేస్తున్నట్లయితే లిరిక్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా! మనం మ్యూజిక్ ప్లే చేస్తే. సో, దాన్ని బీట్ అనేది అంటారు. ఎక్కడైతే లిరిక్స్ అనేవి చేంజ్ అవుతుందో దాన్నే బీట్ మార్క్ అనేది అంటాము. ఎందుకంటే తర్వాత లిరిక్ అనేది మనం పెట్టుకోవాలి కనుక. సో, ఇక్కడ మీరు చూస్తుంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ అంటే 4 సెకండ్స్ 4.200 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేయండి. చూసారు కదా! బ్లూ స్క్రీన్‌లో అనేది యాడ్ అయింది. దాని తర్వాత వీడియో అనేది ఇంకోలా వస్తుంది. చూసారు కదా! ముందు ఎట్లా వచ్చింది? జూమ్ డౌన్ అనేది ఇట్లా అవుతూ వస్తుంది. దాని తర్వాత రైట్ సైడ్ నుంచి ఇట్లా స్క్రోల్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఇట్లా. ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. చూస్తున్నారు కదా! ఇట్లా. ఇక్కడ 7.8 సెకండ్స్ దగ్గర ఇట్లా ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ బీట్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ ఇట్లా బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి అన్నమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మళ్ళీ స్క్రోల్ అవుతూ ఇట్లా వస్తుంది. 12 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి ఇట్లా. స్క్రోల్ చేసిన తర్వాత ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఒక బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేయండి. చూస్తున్నారు కదా! సో, ఇట్లా 16 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, ఫైనల్‌గా అదే బ్యాక్‌గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో, మీకైతే అర్థమైందనేసి అనుకుంటా బీట్ మార్క్ అనేది ఎట్లా యాడ్ చేయాలనేది. ఇప్పుడు స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇట్లా స్టార్టింగ్‌లో ఉంచేసి బ్యాక్‌గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్‌గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి బీట్ మార్క్ అనేది మనం యాడ్ చేసాం కదా! ఫస్టు ఆ బ్లూ టిక్‌పై ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి కత్తెర సింబల్ స్ప్లిట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో స్ప్లిట్ చేసుకోండి. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇట్లా వన్ బై వన్ ఇట్లా స్ప్లిట్ అనేది చేసుకోండి పర్ఫెక్ట్‌గా. దాని తర్వాత మనం 3D వీడియో లాగా చేసుకోవచ్చనమాట. సో, ఇట్లా చూసారు కదా! వన్ బై వన్ ఇట్లా కట్ చేసుకున్న ఒక్కొక్కటి బీట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మీరేం చేస్తారంటే లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రతి ఒక్క అంటే నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చానని చెప్పాను కదా! సో, అందులోనే ఏమని లెటర్స్ ఉంటాయి అండ్ మంత్స్ నేమ్స్ అనేవి ఉంటాయి. అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీ బర్త్‌డే మంత్ ఆ డేట్ ఎప్పుడైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను చేస్తున్న వీడియో అయితే జనవరీస్ అని ఉంటుంది గదా! సో, ఇట్లా జనవరి సెలెక్ట్ చేసుకున్న. దాని తర్వాత 24 అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్న. బ్యాకొచ్చేయండి. సో, అందరికీ ఒకటే ఎడిటింగ్ ప్రాసెస్ అన్నమాట. సో, మంత్ ఏదైనా సరే, డేట్ ఏదైనా సరే ఎడిటింగ్ ప్రాసెస్ ఒకటే అన్నమాట. జాగ్రత్తగా చూసుకొని ఎడిటింగ్ చేసుకోండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే వీడియో అనేది కొంచెం లెంత్ అవ్వచ్చు. సో, ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మంత్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్త జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఇట్లా. సో, మీరు కూడా ఇట్లానే పెట్టుకోండి. నేనైతే ఇట్లా రొటేట్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ లెటర్స్ అనేవి ఉన్నాయి కదా! అంకెలు దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని
మీకు నచ్చిన విధంగా మీరైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు 2 డెమోస్ అనేవి స్టార్టింగ్‌లో నేను చూపించాను. ఫస్ట్‌ది ఇట్లా మంత్ అనేది నార్మల్‌గా ఉంటుంది. సెకండ్‌ది ఫోటో అనేది ఉంటుంది. సో, మీకు నచ్చిన విధంగా ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఇట్లా జూమ్ చేసుకొని ఈ విధంగా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఇట్లా మీరు కూడా ఇట్లా మీకు నచ్చిన విధంగా మీరైతే సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. సో, నేను మీకు చూపించడం కోసం ఇట్లా చెప్తున్నా. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఫోటో పెట్టుకుంటున్నా మీ చాయిస్. అండ్ నార్మల్‌గా ఇట్లా చేసుకుంటున్నా అది మీ చాయిస్. సో, ఇట్లా ఇప్పుడు మంత్‌ని సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్‌గా మిడిల్‌లో సెట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఓకే. పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి కదా! సో, అంతకంటే ముందు కీ ఫ్రేమ్ అనేది తర్వాత చెప్తాను. బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అంటే బ్యాక్‌గ్రౌండ్ ఈ వీడియోపై క్లిక్ చేసి ఆ ఇమేజెస్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్, ట్రిమ్ రైట్. సో, ప్రతి ఒక్క దీన్ని కూడా ఇట్లా ట్రిమ్ రైట్ చేసుకోండి ఇట్లా. నేను చేస్తున్నాను చూస్తున్నారు కదా! ఇట్లా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి ఏం చేద్దామంటే ఫస్టు ఫస్ట్ మంత్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ దాని తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ కన్వర్జ్ అని ఉంది కదా! ఆ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు లెటర్స్ పై క్లిక్ చేసి ఇక్కడైతే కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి కదా! రైట్ సైడ్ స్క్రోల్ చేయండి ఇట్లా. ఎక్కడైతే జూమ్ డౌన్ అనేది అయ్యి ఆగుతుందో సో, అక్కడ వరకు ఇట్లా అంటే ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా! 0.3 సెకండ్స్ దగ్గర ఇట్లా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. రెండు లెటర్స్ కూడా సేమ్ అట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేసి కాస్త ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. నేను ఇట్లా చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! తర్వాత ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని 0.1% సేమ్ ఆ లెటర్‌ని కూడా సేమ్ ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా. నేను ఇట్లా చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! మళ్ళీ ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని 0.1% పర్ఫెక్ట్‌గా యాడ్ అవుతుంది. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో, ఇట్లా ప్లే చేశాను చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. దాని తర్వాత అది స్క్రోల్ అవుతూ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో అయితే ఎడిట్ చేశాను. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే దీని ఎండ్‌లో రెడ్ మార్క్ నుంచేసి తర్వాత స్పెషల్ డే అనేసి ఒక టైటిల్ ఇచ్చాను. ఆ లెటర్ అనేది ఆ టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే మీరు అది పెట్టుకున్నారో డౌన్‌లోడ్ చేసుకొని ఆ టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఆ టెక్స్ట్‌పై క్లిక్ చేసి కర్సర్ సింబల్ ట్రిమ్ రైట్. సో, ఇట్లా సరిపోతుందనమాట. దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఇట్లా రొటేట్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కూడా మనం కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అంతకంటే ముందు మనం ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. బ్యాక్ వచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే ఇమేజ్‌కి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ ఉండదనమాట మీ ఫోటోకి. సో, మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోనే బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఈ మీ ఫోటోపై క్లిక్ చేసి కర్సర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేసి దాని తర్వాత క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ఫోటో గాని ఇట్లా ఫుల్ ఫోటో ఉన్నట్లయితే క్రాప్ అనేది చేసుకోండి. హాఫ్ ఫోటో ఉంటే మాత్రం అవసరం లేదు. మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకొని ఫీదర్‌ని కాస్త ఇట్లా పెంచుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా కిందికి అడ్జస్ట్‌మెంట్ అయ్యేటట్టు ఇట్లా. సో, నేను ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా మీరు కూడా ఇట్లా పెట్టుకోండి ఇట్లా. ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి కదా! సో, ఎట్లా అది స్క్రోల్ అవుతూ వస్తుందనేది చూడండి ఇక్కడ. ఓకే. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. ఆ టెక్స్ట్ పై కూడా సేమ్ ఇట్లానే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇట్లా కనిపించకుండా లెఫ్ట్ సైడ్‌కి అన్నట్టు ఇట్లా పెట్టుకోండి. రెండిటిని కూడా సేమ్ ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా యాడ్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా! సో, ఇట్లా చూస్తున్నారు కదా! ఒకేసారి బ్యాక్‌గ్రౌండ్ వీడియోతో పాటు మీ ఇమేజ్, మీ ఫోటో అండ్ టైటిల్ కూడా రివీల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. హ్యాపీ అనేసి ఒక టెక్స్ట్ అనేది పీఎన్‌జీ ఇమేజ్ ఇచ్చాను. మీకు ఎటువంటి కష్టం లేకుండా ఈ ఇమేజెస్ అన్నీ నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సింపుల్‌గా మీరు ఎడిటింగ్ చేసుకుంటారనేసి. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ టైటిల్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. వన్ బై వన్ ఇట్లా. దాని తర్వాత బర్త్‌డే, దాని తర్వాత మీ నేమ్ అనేది ఉంటుంది అది. సో, ఆ నేమ్ ఎట్లా ఎడిట్ చేయాలో ఎండ్‌లో చెప్తాను. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకుందాం. ఇక్కడ నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నా. దాని తర్వాత దీని ఎండ్ వరకు స్క్రోల్ చేసి మీకు అక్కడ ఎలా కట్ చేయాలో తెలియకపోతే బ్యాక్‌గ్రౌండ్ వీడియో స్టార్టింగ్‌లో కట్ చేసాం కదా! దాన్ని క్లిక్ చేసి ఆ టెక్స్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో, రెండిటికి కూడా సేమ్ ఇట్లా
ట్రిమ్ రైట్ చేసుకోండి, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో ఫస్ట్ దీన్ని మనం యాడ్ చేసుకుందాము. ఎండ్ వరకు ఇట్లా క్లియర్గా చెప్పడానికి కారణం ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, మీరు సగం వరకు కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి చెప్తున్నారు, దెన్ ఆఫ్టర్ దాని తర్వాత చెప్పట్లేదు బ్రదర్, ఎండ్ వరకు చెప్పండి అనేసి కామెంట్ చేశారు. దానికోసం అయితే ఇట్లా చెప్తున్నా. వీడియో కొంచెం లెంత్ అయినా ప్లీజ్ అర్థం చేసుకుని చూస్తారనేసి ఆశిస్తున్నా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే మీ ఫోటోని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మా ఇమేజ్ పై క్లిక్ చేసి మళ్ళీ మీ ఫోటోపై క్లిక్ చేసి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి క్రాప్ అనేది ఇట్లా చేసుకుంటున్నా చూస్తున్నారు కదా. తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు జూమ్ చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మీ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇట్లా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా నేనైతే పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా. ఇప్పుడు కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేద్దాం. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. రెండింటికి కూడా సేమ్ కీ ఫ్రేమ్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి దాన్ని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. మీ ఇమేజ్ని కూడా కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇట్లా. దాని తర్వాత ఇదే ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీ ఫోటో ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో బర్త్డే అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా, అది కాకుండా ఇప్పుడు మీ ఇంకో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఈ ఇమేజెస్ పై క్లిక్ చేసి అవుట్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత 0.5% పెట్టుకుని బ్యాక్ వచ్చేయండి. ప్రతి ఒక్క దీన్ని కూడా ఎండ్కి వచ్చేసరికి అవుట్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.5% సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీ ఇమేజ్ పై క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి మళ్ళీ మీ ఇమేజ్ కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్. సో ఇట్లా కట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి క్రాపింగ్ ఆప్షన్ ఇట్లా క్రాప్ చేసుకుని ఫీదర్ని మాస్క్ని ఇట్లా ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చి మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో చూడండి ఫ్రెండ్స్. క్లియర్గా అర్థం చేసుకుని జాగ్రత్త ఎడిటింగ్ అనేది చేసుకుంటారని ఆశిస్తున్నా. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ప్రాసెస్ ఇంకా స్పీడ్గా చెప్పాలనుకుంటున్నాను కనుక ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. సో ఇట్లా మన ఈ టెక్స్ట్ని ఇట్లా జూమ్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మీ ఫోటోని కూడా ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కాస్త ఈ టైటిల్ని కాస్త పైకి ఉన్నట్లు ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఇది ఎటు నుంచి రివీల్ అవుతుందనేది చూసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి కదా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ మీ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. మళ్ళీ ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ప్లే చేస్తాను చూడండి. చూస్తున్నారు కదా, రెండు ఒకేసారి ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. ఎండ్లోకి వచ్చేసరికి చిన్నది చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు అనమాట. సో అర్థం చేసుకోండి. ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్స్ నుంచి బ్యాక్ వచ్చేసి ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి అవుట్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ 0.5. సో రెండింటి కూడా సేమ్ ఇట్లా అవుట్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ 0.5% పెట్టుకుని బ్యాక్ వచ్చేయండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి, అది కూడా చెప్తాను. సెలెక్ట్ చేసుకొని ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇదే ఎండ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఈ టెక్స్ట్ అనేది మీరు ఎట్లా ఎడిట్ చేసుకోవాలో ఎండ్లో చెప్తాను. లేదంటే మీరు సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎండ్ స్క్రీన్లో వీడియో ఇస్తాను, డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, ఆ వీడియో చూడండి. సింపుల్గా మీరు ఎట్లా ఎడిట్ చేయాలని తెలుస్తుంది అనమాట. వీడియో లెంత్ అయింది కనుక నేను అది ఎట్లా ఎడిట్ చేయాలనేది చెప్పదలుచుకోలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. పేరు అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి ఆ నేమ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేశాను. ఓకే, పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ ఉంది కదా, పేరు అనేది 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వాడు వెనక వైపు పోతుంది. ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా నేనైతే ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా. సో ఇట్లా ఇప్పుడు మీ ఫోటో ఉంటుంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో నేనైతే ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఓకే, ఇట్లా పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జూమ్ అనేది ఉంది కదా, సో రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఎక్కడైతే జూమ్ డౌన్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి మీ ఫోటో ఉంది కదా, దాన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.5% ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇట్లా జూమ్ అనేది అవుతుంది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇంకో ప్రాసెస్ ఉంది. ఏంటంటే రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి, రొటేట్ అవుతుంది చూస్తున్నారు కదా. ఎక్కడ వరకు ఇట్లా రొటేట్ అవుతుందో రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తూ చూడండి. మీకు ఓకే పర్ఫెక్ట్గా అంటే 18.8 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మీ ఫోటో ఉంది కదా, దాన్ని ఇట్లా
రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ జూమ్ డౌన్ ఇట్లా చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది కదా! ఇప్పుడు మీ నేమ్ అనేది ఉంటుంది కదా! దాన్ని అట్లా కాదు. సో, ఎంతవరకు అంటే ఫ్రెండ్స్ కరెక్ట్‌గా ఈ 18 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని మీ టైటిల్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ లెఫ్ట్ చేసుకొని బ్యాకొచ్చేసి మళ్ళీ ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇన్ యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కన్వర్జ్ యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చండి. పర్ఫెక్ట్‌గా ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ వీడియో అనేది చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో అనేది నేను ఇప్పటివరకు మన ఛానెల్‌లో అసలు పోస్ట్ చేయలేదు. అందుకని ఈ స్టైల్‌లో చేశాను. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారనేస్తున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియో ఎలాగనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో, చూస్తున్నారు కదా! ఇట్లా ఉంటుందనమాట. వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియోని సింపుల్‌గా సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.